మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, పాత్రికేయ సోదరులారా ఈ పాయింట్ కూడా వినాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మద్యంలో విషపూరితమైన కెమికల్స్ ఉన్నట్లుగా చెన్నై, బెంగళూరు, అమెరికాలో ల్యాబ్స్ లో కూడా విషపూరిత కెమికల్స్ ఉన్నట్లు పరీక్షలో నిర్ధారమైంది. నిజం కాదా? మీరు దోషి. మీరు సరఫరా చేస్తున్న, మీరు ముఖ్యమంత్రిగా అమ్ముతున్న ఆ మద్యంలో విషపూరిత కెమికల్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మీరేం చేయాలి? ఆ మద్యాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదా? సీజ్ చేసి దాన్ని తగలబెట్టాల్సిన అవసరం లేదా? ఏం చేశారు మీరు? తెలిసి కూడా ల్యాబ్స్లో సర్టిఫికెట్లు ఇచ్చినా కూడా, నిజ నిర్ధారణ జరిగినా కూడా యథేచ్ఛగా మీరు ఎంత అన్యాయం చేశారు. 30 మా వాళ్ళు చెబుతున్నారు 30 లక్షల మంది జగన్ రెడ్డి పాలన మద్యం తాగిన వారు నరాల వ్యాధి, కిడ్నీ వ్యాధులు, కాలేయం వ్యాధులతో 30,000 మంది పేదలు మరణించారు. ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? కల్తీ మద్యం, కల్తీ కెమికల్స్ ఉన్నాయి, ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయి. మీరు సరఫరా చేస్తున్న మద్యంలో అన్నప్పుడు సీజ్ చేయొద్దా? లక్షలాది మంది ఇప్పుడు మంచం ఎక్కున్నారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో. మీ అవినీతి, మీ ధనాశ వల్ల, డబ్బు సంపాదించాలనే మీ దురాలోచన వల్ల ఇంతమంది నాశనం అయిపోయారు. ఇంతమంది మంచం మీద ఉన్నారు, అవయవాలు పనిచేయక అచేతనంగా పడి ఉన్నారు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. సమాధానం చెప్పగలరా?